మంచిర్యాల జిల్లా జైపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అధికారులు అడ్డుకోవాలని ట్రాక్టర్ల యజమానులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారానే ఇసుకను అందించాలని డిమాండ్ చేస్తున్న ట్రాక్టర్ల యజమానులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా జరుగుతుందంటే కూడా మంచిర్యాల జిల్లా జైపూర్కు సంబంధించినటువంటి కొంతమంది ట్రాక్టర్ యజమానులు జేసీని కలిసి కూడా తమ గోడైతే వినిపించింది. ఇక తమ ఏదైతే ఇందిరమ్మ పేర్ల మీద కూడా అక్రమంగా కూడా ఇసుక రవాణా జరుగుతుంది, ఆ ఇసుక రవాణాను అడ్డుకట్టాలంటూ కూడా వీరు జిల్లా జేసీని కలిసి కూడా విన్నవించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎందుకు వచ్చి మీరు ఏంది అసలు ప్రధాన సమస్య? సార్, మాకు ఇందారంలో ఇసుక రీచ్ నడుస్తుంది సార్. ఇసుక రీచ్ నడుస్తుంది. ఒక్కొక్క ఇల్లుకు ఒక రెండు చిట్టీలు వేయాలి. ఒక్కొక్కరు 4-5 కొడుతుండ్రు. ప్రైవేట్ ఇళ్ళకు కూడా కొడుతుండ్రు సార్. దానికోసమే మేము మాట్లాడుతున్నాం సార్. ఆన్లైన్ ద్వారానే రావాలని మేము కోరుకున్నాం సార్. ట్రాక్టర్ ఓనర్లు అందరూ ఇసుకకు సంబంధించి కూడా ఒక 2-3 కావచ్చు, 5 ట్రిప్పుల వరకు కూడా పడతాయి కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళకి. అంటే దాని పేరు మీద ఎట్లా అసలు ఎన్ని రోజుల నుంచి ఇది కొనసాగుతుంది? ఇప్పటికీ వారం రోజులు అవుతుంది సార్. మాకు ట్రాక్టర్లకు ఇందారం ట్రాక్టర్లకు 2 ఇస్తుండ్రు, జైపూర్ ట్రాక్టర్లకు 4-5 ఇస్తుండ్రు సార్. అట్లా మేము ఎందుకు ఇస్తుండ్రు అంటే బయట అమ్ముకుంటున్నారు సార్ వాళ్ళు. జైపూర్ వాళ్ళు పవర్ ప్లాంట్లో ఆడ ఈడ ఇండస్ట్రీ ఏరియాలలో పోస్తున్నారు సార్. అందుకే మేము అందరికీ ఆన్లైన్ ద్వారా రావాలని మేము కోరుకుంటాం సార్. అందరూ ఒక 50 ట్రాక్టర్లు ఉన్నాయి సార్, ఎవరికి రావడం లేదు. ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ళకే కొడుతున్నారు ట్రాక్టర్లు. అందుకే అందరికీ రావాలని మేము అంటే ఏంటంటే కొంతమందికి ఎందుకు కేటాయించేటువంటి పరిస్థితి అంటే తలెత్తింది అంటే జైపూర్ వాళ్ళకే ఇస్తున్నారు సార్. ఇంధనం వాళ్ళకి ఇస్తున్నారు కానీ 1-2 మాత్రం ఇస్తున్నారు. జైపూర్ వాళ్ళకు ఒక్కరోజే 4-5 చిట్టీలు ఇస్తున్నారు సార్. అట్లా ఇంధనం వాళ్ళకు ఆన్లైన్ ఒక 40 బండ్లు ఉన్నాయి సార్. ఇంధనం వాళ్ళకు ఒక 2 చిట్టీలు మాత్రమే వస్తున్నాయి. ఎవరు లేబర్లు వీళ్ళు లొల్లి పెడుతున్నారు సార్ మాకు. అందుకే అందరికీ సమానం రావాలని ఆన్లైన్ ద్వారా కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? జేసీని కలిసిన ఈ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఏదైతే ఒకే ట్రాక్టర్ కూడా చాలా జాగాలో అంటే ఏదైతే ఇందిరమ్మ పేరు చెప్పి కూడా ఇతరులకు కూడా విక్రయిస్తున్నారని చెప్పి కూడా మీరు ఫిర్యాదు చేసి ఏంది అసలు ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇందిరమ్మ ఇండ్ల పేరుతో చెప్పి ఒక్కొక్క ఓనరు వేరే ఓనర్ ఆన్లైన్ లేని బండ్ల ఓనర్లు జైపూర్ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి ఎంఆర్ఓ దగ్గర 2 చిట్టీలు 3 చిట్టీలు తీసుకొని వాళ్ళ ఇందిరమ్మ ఇండ్ల పోసుకుంటూ అవి మిగిలిన అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాసుకొచ్చి వేరే బయట పవర్ ప్లాంట్ కావచ్చు, వెంచర్లలో కావచ్చు, అక్కడక్కడ పోసుకుంటూ అవసరం లారీలు కూడా రింపడానికి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఏం చెప్తున్నాం అంటే మేము ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్కు ఆన్లైన్లో డబ్బులు కట్టినా మేము గవర్నమెంట్ ఈయన ఆధారపడి 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ ద్వారానే బతుకుతున్న ట్రాక్టర్లను మాకు ఒక ట్రిప్ కూడా బుక్ కావడం లేదు. కాబట్టి చిట్టీలు బంద్ చేసి ఈ చిట్లు ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారానే గవర్నమెంట్ పైసలు మినాయించుకొని ఈ ఏదైతే కస్టమర్కు లాభం చేయాల్సి వస్తుందో గవర్నమెంట్ దాని ప్రకారం మాకు ట్రాక్టర్ అసిస్టెంట్కు ఆన్లైన్ ద్వారా మాకు ఇసుక రీచ్ను అంటే ఇసుకను సప్లై చేయడానికి మా అందరికి ఉపయోగం కల్పించాలని చెప్పి కలెక్టర్ గారికి మేము కలవడం జరిగింది. అది సార్ కూడా చూసి మాట్లాడడం జరిగింది. ఎంఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా మీరు కూడా దాన్ని చూసి మాకు కొద్దిగా చిట్టీలు బంద్ చేసి అంటే బెనిఫిషరీకి అదే రేటుకి మేము కూడా పోస్తాం ఆన్లైన్ ద్వారానే. కానీ వేరే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు 1-2 ఇటు చెప్పి 4-5 బయట అమ్ముకొని ఇట్లా చేస్తే మాకు లేబర్ డబ్బులు పడతలేవు, మాకు కిరాయి మాకు లోన్లు వెళ్తలేవు, మా బండ్లు గుంజుకుపోయే పరిస్థితుంది. కాబట్టి దయించి కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి కూడా ఏదైతే మైనింగ్ శాఖ ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి మరి ఏమైనా మంత్రి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిరా? మంత్రికి ఆల్రెడీ మేము 2-3 మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ దాన్ని కూడా చూసిన కానీ దాని ఏం స్పందన ఇవ్వలేదు. అంటే ఏంగా అంటే లాస్ట్కి ఏంటంటే చివరిగా కూడా చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? నిజంగా కూడా ఒక మంత్రి ఇలాకాలో ఇటువంటి పరిస్థితులు అయితే చాలామంది కూడా అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా యజమానులు ట్రాక్టర్లు నమ్ముకొని వాళ్ళ భవిష్యత్తు ఏదైతే జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళకు సార్ చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ళకి ఇసుక ఇచ్చిండ్రు, వాళ్ళకి ఆల్రెడీ సరిపోయింది. ఇందిరమ్మ ఇల్లు కట్టేటి జైపూర్ మండల అంతా కొడితే 500 కూడా లేవు. ఆడికి ఒక్కొక్క దానికి 4 ట్రిప్పులు అని చెప్పి ఇచ్చిండ్రు. ఇప్పటికి 10 రోజులు ఏకదాటిగా 50 బండ్లు నడుస్తున్నాయి. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళను వాళ్ళు కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారు చేస్తే అది కూడా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ బయట పోయడం వలన మాకు వచ్చే గిరాకీ రావట్లేదు ఆన్లైన్ ట్రిప్పులకు. అది మా బాధ. ప్రభుత్వం ఏదైతే ఫ్రీ ఇస్తా అంటుందో దాన్ని ప్రభుత్వ రుసుం రద్దు చేసి ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా పెడితే దాని ద్వారా అందరికీ ఉపాధి కలుగుతుంది. అట్లా చేయాలని కోరుకుంటున్నాను. ట్రాక్టర్ యజమానులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మంత్రి దృష్టికి ఏదైతే మైనింగ్ శాఖ మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు అయితే స్పందన లేదు. అధికారులను కూడా కలిసినాం. ఏదైతే ఇందిరమ్మ పేర్ల మీద కూడా అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి. నిజానికి కూడా ఏదైతే ఏదైతే యజమానులు ట్రాక్టర్లను నడపడమే జీవనాధారంగా తమ జీవనం సాగిస్తున్నటువంటి తమందరికి కూడా ఏదైతే ఆన్లైన్ ద్వారానే కూడా ఏదైతే చిట్టీలు పంపిణీ చేయాలి, ఇందిరమ్మ పేర్ల మీద కూడా చిట్టీలు తీసుకొని ఇతర ప్రాంతాలలో కూడా విక్రయాలు కొనసాగించాలి.
కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది ట్రాక్టర్లు యజమానులు అని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు దృష్టి పెట్టి కూడా ఖచ్చితంగా తమందరికి కూడా న్యాయం చేయాలనేటువంటి పరిస్థితి, న్యాయం చేయాలనేది వీరు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.